నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికల వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో రేవంత్కు నోటీసులు, సీఎంకు ఫేక్ షాక్ అట. ఫేక్ షాక్ అని ఇచ్చిండు. ఆ షా అంటే అమిత్ షా అన్నట్టు. అమిత్ షా ఫేక్ వీడియో దేశమంతా వైరల్ కావడంతో కేంద్ర హోంశాఖ సీరియస్. టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్కు 91-160 సిఆర్పిసి కింద నోటీసులు. మరో నలుగురు టీపీసీసీ సోషల్ మీడియా బాధ్యులకు గాంధీభవన్కు వచ్చి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు రేపు అంటే మే 1న ఢిల్లీలోని స్పెషల్ సెల్ కార్యాలయానికి రావాలని సూచన. కేసు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని కోరిన కాంగ్రెస్ లీగల్ సెల్ ఇన్ఛార్జి రామచంద్రారెడ్డి. ఎఫ్ఐఆర్ కాపీ అందిన 15 రోజుల్లోగా వివరణ ఇస్తామని వెల్లడి. ఫేస్బుక్, ఎక్స్లకు స్పెషల్ సెల్ నోటీసులు. ఈ వీడియోను పోస్ట్ చేసిన, షేర్ చేసిన వారి వివరాలు ఇవ్వాలని ఆదేశం. ఇది మొత్తానికి ఫేక్ వీడియో, డీప్ ఫేక్ చేశారు. అమిత్ షాకి సంబంధించి ఈ మధ్యకాలంలో ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన చేసిన కొన్ని మాటలు, ఆయన మాట్లాడిన కొన్ని మాటలని వక్రీకరించి దాంట్లో కొంత కట్ అండ్ పేస్ట్ చేసి దానికి యాడ్ చేస్తూ కొంత ఒక రాంగ్ మెసేజ్ని దేశవ్యాప్తంగా ఆ వీడియో వైరల్ అయింది. ఆ వీడియోకి సంబంధించి బీజేపీ పార్టీ అలర్ట్ అయింది. బీజేపీ పార్టీ అదేవిధంగా కేంద్ర హోంశాఖ దానిపైన కంప్లైంట్ ఇచ్చారు. ఇది ఫేక్ వీడియో, ఆయన అనని మాటలు కూడా అన్నట్టు క్రియేట్ చేశారని చెప్పి, ఎందుకంటే ఎన్నికల టైం కాబట్టి దాన్ని ఎక్కడి నుంచి వచ్చిందని వాళ్ళు మూలాలు కనిపెడితే గాంధీ భవన్ నుంచి, అంటే టీపీసీసీ సంబంధించి ఏదైతే సోషల్ మీడియా వింగ్ నుంచి వచ్చింది, దానికి బాధ్యుడు టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని చేస్తూ ఆయనకు ఒక నోటీసు, టీపీసీసీ సోషల్ మీడియాకు సంబంధించి ఒక నలుగురు బాధ్యులకు కూడా నోటీస్ ఇచ్చారు. అదేవిధంగా ఫేస్బుక్, ఎక్స్ సంస్థలకు కూడా నోటీసులు ఇచ్చారు. అసలు ఈ యొక్క ఫేక్ వీడియో ఎక్కడ క్రియేట్ అయింది, ఎక్కడి నుంచి షేర్ అయింది అనే విషయాన్ని వాళ్ళతోని తీసుకొని దానిపైన చర్య తీసుకోవడానికి మే 1న వీళ్ళందరినీ ఢిల్లీకి స్పెషల్ సెల్ ఏదో ఆ కార్యాలయం ఉందంటే అక్కడికి రమ్మన్నారు. అదేవిధంగా లీగల్ సెల్కి సంబంధించి వాళ్ళు పీసీసీ వాళ్ళు అడిగింది ఏంటంటే ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి, ఎఫ్ఐఆర్ కాపీ వచ్చాక 15 రోజుల్లో వివరణ ఇస్తాం అని చెప్పి టైం తీసుకున్నారు. మొత్తానికైతే జరిగింది ఇది ఏంది అంటే, అమిత్ షా గారు ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ముస్లిం రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం, ముస్లింల రిజర్వేషన్లు ఎక్కడున్నా దాన్ని ఆ రిజర్వేషన్ ఎత్తేసి దాన్ని ఆ ఫలితాలను ముస్లింకి ఇచ్చే రిజర్వేషన్ మొత్తాన్ని కూడా కన్వర్ట్ టు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తామని ఆయన చెప్పిండు. ముస్లింలకు ఇచ్చే రిజర్వేషన్ ఎత్తేస్తాం, మతపరమైన రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం. భారతీయ జనతా పార్టీ మతపర రిజర్వేషన్లకు వ్యతిరేకం ఉంది కాబట్టి మతపరంగా ఇచ్చే ముస్లిం రిజర్వేషన్లు 4%, 5% ఏది ఉంటే అది దాన్ని తీసిపోయి ఎస్సీ ఎస్టీ బీసీలకు యాడ్ చేస్తాం, వాళ్ళకి లాభం అవుతుంది, ఇంకా కొంత పర్సెంటేజ్ వాళ్ళకు కూడా రిజర్వేషన్ పెరిగిద్ది అని చెప్పిండు. దాన్ని మార్పింగ్ చేసి ఏం చేశారు, ముస్లిం రిజర్వేషన్లతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు కూడా ఎత్తేస్తాం మేము గెలితే అని ఆయన నోటితోనే ఆయనే అన్నట్టుగా ఒక క్రియేట్ చేసి కట్ అండ్ పేస్ట్లో క్రియేట్ చేశారు. దాంతో దేశవ్యాప్తంగా ఎన్నికల సమయంలో బీజేపీ గెలిస్తే, ఎన్డీఏ కూటమి గెలిస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఎత్తేస్తారట అనే ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దానిపైన అనేక రకాలైన ట్రోల్స్ జరిగినాయి. ఇప్పుడు అలర్ట్ అయింది బీజేపీ పార్టీ, కేంద్ర హోంశాఖ. ఇప్పుడు దానిపైన అసలు దాన్ని ఎక్కడ మూలాలు ఉన్నాయి అనేది తెలుస్తుంది, చూడాలి. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా కార్నర్ చేసింది. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఎత్తేస్తారు అనే ఒక కారణంతో బీజేపీని బూచీగా చూపాలని ఒక ప్రయత్నం చేసింది. దాంట్లో ఒక రకంగా ఫెయిల్ అయినట్టే. ఒక 2-3 రోజుల నుంచి ఏదో దానికి కౌంటర్ చేయలేకపోతున్నారు బీజేపీ. కొంత డిఫెన్స్లో పడేసింది బీజేపీ పార్టీని కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ వ్యవస్థ, ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్లో పడింది. అంటే ఒక ఫేక్ వీడియోని సర్క్యులేట్ చేసి ఫేక్ వీడియోతో రాజకీయ లబ్ధి పొందాలని చూశారు అనేది ఇవాళ క్లాస్ పీపుల్లో, ఎడ్యుకేటెడ్ పీపుల్ వెళ్ళిపోయింది. సామాన్య ప్రజలకు కూడా జారింది. ఇట్లా ఫేక్ వీడియోలతోని, ఫేక్ స్టేట్మెంట్లతోని రాజకీయ లబ్ధి పొందాలని చూడటం అనేది చాలా దురదృష్టకరం. అంత వర్కౌట్ కాదు కూడా. ఇది ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక చెంపపెట్టే వాస్తవంగా. ఇది నిజంగా వాళ్ళ పోలీసులు ఎంక్వైరీ చేసి బయటికి తీసి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది ఫేక్. ఎట్లా ఫేక్ అది? ఎందుకంటే ఒరిజినల్ వీడియో ప్లే చేస్తున్నారు, ఫేక్ వీడియో ప్లే చేస్తే స్పష్టంగా ఆడ అర్థమైంది కట్ అండ్ పేస్ట్ అని, కాపీ పేస్ట్ చేశారు. కాబట్టి ఇట్లా ఫేక్ వీడియోలను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో, పీసీసీ అధ్యక్షుడి స్థాయిలో మరి ఆయన పదే మీటింగ్లలో కూడా చెప్పింది. ఇట్లా అన్నాడు అమిత్ షా, ఎత్తేస్తారట అంటే మరి ఆయన నుంచే క్రియేట్ అయింది అనేది ఒక అనుమానం. ఒకవేళ నిజంగానే ఆయన క్రియేట్ చేసిండు అంటే ఈ ఫేక్ వీడియోల కథ ఆయన మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. ఆయన యొక్క పరువు ప్రతిష్టకు కూడా భంగం అది. ఇట్లాంటి క్రియేట్ చేస్తే నిజాలు మాట్లాడి నమ్మే పరిస్థితి ఉన్నది రేపు. బీజేపీని ప్రశ్నించినందుకే నోటీసులు ఇచ్చారట రేవంత్ రెడ్డి గారు చెబుతున్నారు. బీజేపీని నేను ప్రశ్నించినందుకే నాకు నోటీసులు ఇచ్చారు. ఇంకా మళ్ళీ ఇంకొక రాంగ్ డైరెక్షన్ అవుతున్నాను. బీజేపీని ప్రశ్నించినందుకు నోటీసులు ఇలా ఫేక్ వీడియోని క్రియేట్ చేశారనే అనుమానంతో, ఇక్కడ నుంచి వచ్చిందనే అనుమానంతో క్రియేట్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు. దానికి సమానం చెప్తాయి. మళ్ళీ నువ్వు కొత్త డ్రామా ఎత్తే ఎట్లా? బీజేపీని ప్రశ్నించినందుకే నాకు నోటీసులు ఇచ్చారు,
బీజేపీని దేశంలో ఎవడు ప్రశ్నించట్లేదా? ఒక రేవంత్ రెడ్డి గారే ప్రశ్నించిండా బీజేపీ? లాజిక్ ఉండాలి కదా. బీజేపీని దేశంలో కొన్ని వేల మంది నాయకులు ప్రశ్నిస్తున్నారు, విమర్శిస్తున్నారు. ఏ నాయకుడికి పంపని నోటీస్ నీకెందుకు వచ్చిందని లాజిక్ కదా. అది వదిలిపెట్టి బీజేపీని నేను ప్రశ్నించిన కాబట్టి నాకు నోటీసు పంపించారంటే చాలా మంది రోజు ప్రశ్నిస్తూనే ఉన్నారు. అది వర్కౌట్ కాదు. మళ్ళీ కొత్తది ఎందుకు? నేను చేయలేదు, ఆ ఫేక్ వీడియో నాకు సంబంధం లేదు, ఫేక్ వీడియోలు చేయాల్సిన అవసరం నాకు లేదని, అది ఇంకా ఏమైనా ఉంటే దానికి ఎవిడెన్స్ ఉంటే దాన్ని బయటపెట్టి ప్రజలకు చెప్తే నమ్ముతారు తప్ప, నేను బీజేపీని నిలదీసినా, నేను ప్రశ్నించినా, ఇక నా అంత పెద్దోడు లేడు, నా అంత మగోడు లేడు అన్నట్టు నువ్వు కలరింగ్ ఇస్తే ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. బీజేపీని దేశంలో చాలామంది ప్రశ్నిస్తున్నారు, ఎవడికి నోటీసులు రాలే. కానీ నువ్వే ఇక దేశంలో ఎవడు ప్రశ్నించలా, నీకే నోటీసు ఇచ్చినట్టు మొట్టమొదటిసారి క్రియేట్ చేసి చెప్పే ప్రయత్నం చేస్తాడు. సోషల్ మీడియాలో బీజేపీని ప్రశ్నించినందుకు నాకు, గాంధీభవన్ నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. 400 సీట్లు ఇవ్వాలని బీజేపీ నాయకులు పదే పదే కోరుతున్నారు. అదే జరిగితే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పూర్తిగా లేకుండా చేస్తారు అని చెప్పి మళ్ళీ ఒక మాట మాట్లాడండి. రాజ్యాంగాన్ని పూర్తిగా మారుతారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పూర్తిగా ఎత్తేస్తారు. సోషల్ మీడియాలో బీజేపీని ప్రశ్నించినందుకు, సోషల్ మీడియాలో బీజేపీని ప్రశ్నిస్తారు, రోజు కాంగ్రెస్ని ప్రశ్నిస్తారు, అన్ని పార్టీలను ప్రశ్నిస్తారు. ఎవడో ఒకడు ప్రశ్నించినందుకు కాదు, దాంట్లో ఫేక్ వీడియోలు పెట్టి ప్రశ్నించినందుకు ఇచ్చారు అనేది వాళ్ళు పోలీసులు చెప్తుంది. కేంద్రంలో సంకీర్ణం వస్తుందట, బీఆర్ఎస్ కీలకంగా అయిద్దట. కేసీఆర్ మళ్ళీ కొత్తది చెప్పిండు కథ. ఏం చెప్పిండు? కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది, అలయన్స్ వస్తుంది, కూటమి వస్తుంది, ఆ కూటమిలో బీఆర్ఎస్ కీలకం అయింది. అసలు మీకు ఎన్ని వస్తాయి కథ? నీకు ఎన్ని వస్తాయి? ఏం కీలకం అవుతూ? అదిగా చెప్పాల్సింది. 1 వద్దా 2 వద్దా? ఈ 1-2తోనే ఆడ కీలకం ఎట్టయితూ? అప్పట్లో తెలంగాణ ఉద్యమ సమయంలో 2 ఎంపీలు ఉండేది, విజయశాంతి గారు, అదేవిధంగా కేసీఆర్ గారు. వీళ్ళిద్దరిని చూసి ఆడ చేయలే. తెలంగాణ ఉద్యమ తీవ్రతని, ఉద్యమం యొక్క ఉనికిని, ఉద్యమం యొక్క ఆత్మగౌరవాన్ని గౌరవించి ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు అందరూ, తెలంగాణలో ఉన్న మిగతా పార్టీలు కూడా. నువ్వు ఇవాళ అధికారం లేదు, ఉద్యమం లేదు, యానించి వస్తే ఎట్లా కీలకం అవుతావు అనేది పెద్ద ప్రశ్న. ఖమ్మం బస్సు యాత్రలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీకి 400, 370 కాదు 200 సీట్లు కూడా దాటవు. రాష్ట్రంలో బీఆర్ఎస్ 12 సీట్లు గెలవబోతుంది. మోదీ గోదావరిని ఎత్తుకుపోతుంటే కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేరు? నేనైతే నా తల తెగినా ఎందుకు ఒప్పుకోనని చెప్పినా, నీ తల తెగి ఇప్పుడు 200 సార్లు తెగింది. నా తల తెగిపడ్డా మాట తప్పనంటి దళితుడి ముఖ్యమంత్రి రెడ్డి. అది తల దిగిందా మరి ఉందా తెలియదు. మా ప్రభుత్వంలో వరి కోతలు, కాంగ్రెస్ హయాంలో కరెంటు కోతలు. కరెంటు పోతుందంటే అంటుంటే ఒట్టి విక్రమార్కలా మాట్లాడుతున్నాడు. మళ్ళీ విజృంభించేద్దామని, అభివృద్ధి చేసుకుందామని పిలిపించిండట. మొత్తానికైతే నిన్న బస్సు యాత్ర ఖమ్మంలో మాట్లాడిండు. కేంద్రంలో సంకీర్ణ వద్ద ఇంకో మాట కూడా మాట్లాడు. కేంద్రంలో సంకీర్ణ వద్ద కేంద్ర మంత్రి రైతుడు నామానాగేశ్వరరావుని గెలిపిస్తాడు. ఎట్లా అవుతాడు? ఏం కథ? నీదేం కూటమి, వాళ్ళదేం కూటమి? మరి నీ కూటమి ఎడిపోయింది, నీ కథ ఎడిపోయింది. బీజేపీని మెడలోంచుతున్నాను, మరి మెడలోంచి ఏ కూటమిలో కలుతావు నువ్వు? మరి బీజేపీ కూటమిలో కలుతావా, ఇండియా కూటమిలో కలుతావా? ఏ కూటమిలో లేవు కదా, ఎట్లా మంత్రి రైతుడు? ఏదో గెలిపించడానికి మరి నిజంగానే మంచి ఉద్యమకారుని ఎన్నుకోండు. ఇప్పుడు 10 ఏళ్ళు అధికారం చేసినప్పుడు మంచి మల్లారెడ్డి లాంటి, అజయ్ కుమార్ లాంటి, ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి ఉద్యమకారులకు మంత్రి పదవులు ఇచ్చిండు. ఆయన అందరూ అనుకొని చెంప చెల్లు అనిపించి కర్రు కాల్చి వాత పెట్టారు ఉద్యమకారులని అవమానించినందుకు. ఉద్యమకారులు మంచి ఉద్యమకారులను సెలెక్ట్ చేసుకొని మంత్రి పదవులు ఇత్తి, పెత్తనం ఇత్తి, అసలైన ఉద్యమకారులను తీసిపోయి అనగదొక్కితి. మళ్ళీ కొత్త ఉద్యమకారుడు నామానాగేశ్వరరావుని పట్టుకున్న తెలంగాణ ఉద్యమానికి వీరోచితమైన పోరాటం చేసినట్టుంది. ఆయనకు మంత్రి పదవి ఇప్పిస్తారట కేంద్రంలో సంకీర్ణం అయితే. పెద్ద ఉద్యమకారుని పట్టుకుండు. మీది ఒక ఉద్యమ పార్టీ, మళ్ళా ఒక ఉద్యమకారులను గౌరవించేది లేదు, ఉద్యమకారులకు పదవులు ఇచ్చేది లేదు. ఉద్యమకారులను అనగదొక్కిన వ్యక్తులకు పదవులు ఇస్తే 10 ఏళ్ళలో మళ్ళీ అదే కథ మొదలు పెడితే మళ్ళీ నామానాగేశ్వరరావు కేంద్ర మంత్రి రైతులు మీరు గెలిపిస్తే అని. నామానాగేశ్వరరావు ఏడ తెలంగాణ ఉద్యమం చేసిండు? మరి తెలంగాణ ఉద్యమం చేసిన నాయకులు లేరా ఇప్పుడు ఎంపీలు నిలబడ్డలో? వాళ్ళు నిజంగా గెలిస్తే మంత్రి పదవి రాదా? అంటే మళ్ళా ఏంటంటే మూటలు ప్యాకేజీలు తీసుకునే కథగా తప్ప నామానాగేశ్వరరావు కేంద్ర మంత్రి పదవి ఇప్పిస్తా గెలిపిస్తే అంటుండు. ఆయన ఉద్యమం చేసింది లేదు, ఉద్యమంలో ఆయనకు సంబంధం లేదు, ఉద్యమాన్ని అనగదొక్కిన పార్టీలో ఉండాయాలా? మళ్ళా 10 ఏళ్ళు చేసిన ఘనకార్యం చేయాలి, కొత్తగా మళ్ళా ఒక కథ స్టార్ట్ చేశాను. ఇది ఆంధ్రజ్యోతి చూద్దాం. ఒకటన్నా ఢిల్లీకి రండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నోటీస్ వచ్చిందని ఒక వార్త ఇచ్చారు.
10th ఫలితాల గురించి కూడా ఇచ్చారు. 10th ఫలితాలు ఈరోజు ఉదయం 11 గంటలకి రిలీజ్ అవుతాయట. 10th ఫలితాలకు సంబంధించి ఒక వార్త ఇచ్చారు. ఓయూ సెలవులపై రాజకీయ దుమారం. మే 1 నుంచి 31 వరకు సెలవులు ఇస్తున్నట్టు చీఫ్ వార్డెన్ ఉత్తర్వులు. ఏటా ఇలాగే ఇస్తామని నీటి కరెంటు సమస్య ప్రస్తావిస్తామని వెల్లడి. నిరుటి ఉత్తర్వుల్లోనూ స్పష్టం. ఈ ఏడాది సెలవులపై కేసీఆర్ విమర్శ. రాష్ట్రంలో విద్యుత్తు తాగునీటి కొరతకు నిదర్శనం అంటూ ట్విట్టర్లో కేసీఆర్ చెప్పిండు. కొరత వాస్తవం, మీటర్ రీడింగ్లోనూ స్పష్టం. తప్పుడు ప్రకటన చేసిన అధికారిక సోకాజ్ నోటీసు. విద్యార్థులు ఖాళీ చేయనక్కర్లేదు, నిశ్చితంగా చదువుకోండి అని చెప్పి బట్టి విక్రమార్క చెప్పిండు. ఓయూ సెలవులపై రాజకీయ దుమారం లేగింది. ఓయూలో సహజంగా ప్రతి సంవత్సరం బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ధర్నాలు జరిగినాయి, గొడవలు జరిగినాయి, నీళ్లు, రకరకాల సమస్యల పైన, ఫుడ్ పైన. కేసీఆర్ కొత్తగా ఒక అద్భుతంగా అనిపెట్టినట్టు ఓయూలో సెలవులు ఇచ్చారు. నీటి కొరత, కరెంటు కొరత ఉందని. అంటే ఏ స్థాయిలో ఉంది అంటే కాంగ్రెస్ వచ్చాక కరెంట్ ఎట్టబోతుంది, కాంగ్రెస్ వచ్చాక నీళ్ళు ఎట్లా కరువు వచ్చింది అనేది ఇగో ఈ కాపీ చాలు అని చెప్పి ఆయన ట్విట్టర్లోనే ఎక్స్లోనే పెట్టినాడు. అది పెద్ద దుమారం లేగింది. ఇక అసలు అద్భుతంగా ఈ 10 ఏళ్ళు ఎప్పుడు అట్లాంటి ఉత్తర్వులు ఓయూ నుంచి రానట్టు. లాస్ట్ ఇయర్, అంతకంటే లాస్ట్ ఇయర్ కూడా ప్రతి సంవత్సరం వాళ్ళు ఇచ్చే ఉత్తర్వులు సెలవులు వచ్చినాయంటే దాంట్లో రాస్తారు. ఎలక్ట్రిసిటీ స్కేర్ సిటీ ఉంది, వాటర్ స్కేర్ సిటీ ఉంది, అందుకే సెలవులు ఇస్తాను. ఏదో ఒక రీజన్ ఉండాలి కాబట్టి ఆ రీజన్ పెడతారు. మరి అప్పటిది కూడా పెట్టాలి కదా. గత ఏడాది ఇచ్చిన ఉత్తర్వులు కూడా పెడితే దానికి దీనికి పోల్చుకుంటే మరి అది నిజమా ఇది నిజమా అర్థమైంది. అక్కడ కరెంటు కోతలు లేవు, నీటి సమస్య లేవు. నువ్వు కావాలని రాజకీయం చేసే కార్యక్రమం తప్ప అక్కడ విద్యార్థులు ఉన్నారు, మంచి చదువుకుంటున్నారు. 1-6 హాస్టల్లో ఏదైనా ఇష్యూ ఉండొచ్చు, ఇష్యూ లేదంట. దాన్ని ఏదో పెద్దగా అద్భుతం చూపించి దీన్నే రాష్ట్రం అంతా ఉందని అప్లై చేసే కుట్ర కేసీఆర్ చేసినది స్పష్టంగా అర్థమైంది. ఏడుంది ఆడ నిశ్చితంగా ఉన్నారు. ఆడికి మనం పోతే ఇప్పుడు మైక్ పట్టుకొని పోతే వాళ్ళు చెప్తారు ఎక్కడ కరెంటు కోత లేదు, నీళ్ళ సమస్య లేదు. ఈ నీళ్ల సమస్య, కరెంటు సమస్య ఏదో కొత్తగా వచ్చినట్టు. నీళ్ల సమస్య గతంలో కూడా ఉంది. రోడ్లు ఎక్కి అమ్మాయిలు ధర్నా చేశారు కేసీఆర్ ప్రభుత్వంలో. కనీసం ధర్నా కూర్చొనిలే. ఫుడ్ సమస్య ఉంది, రక్షణ సమస్య ఉందని లేడీస్ హాస్టల్ సంబంధించిన అమ్మాయిలు ధర్నా చేస్తే ఒక్కడు కూడా రోడ్డు మీద కూర్చొని అనే పరిస్థితి. ఇలా స్వేచ్ఛగా ధర్నా చేసుకుంటున్నారు. దాన్ని చూపించి ఇదే అని ఆయన పెద్ద ఏదో పెద్ద గొప్ప పని చేసినట్టు దాంట్లో పెట్టండి. ఎక్స్లోనో ట్విట్టర్లోనూ పెట్టి ఇదే నిదర్శనం. అంటే ఈ నిదర్శనాలు మీరు చేసిన ఘనకార్యాలు కూడా ఇట్లే ఉన్నాయి. ఇవాళ వాస్తవంగా ఎండలు ఎక్కువ ఉన్నాయి, కరువు ఉంది, నీటి కరువు. ఈసారి మొట్టమొదటిసారి ఇంతగానో ఎండలు రావటం, ఇంతగానో ఉష్ణోగ్రత పెరగడం వల్ల కొంత ఉంది. దాన్ని కాదని రాజకీయ కోణంలో అంటే నీళ్లు ఉండి ఇయలేకపోతున్నట్టు ఏదో క్రియేట్ చేసే ప్రయత్నం చేసిండు. దాన్ని ఎవడు నమ్మే పరిస్థితి లేదు. కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరు? జైల్లో కూటమి నేతలు హేమంత్ సోరెన్, కేజ్రీవాల్. అలాంటి వారికి అధికారం ఇస్తే పాలన ఎలా? తెలంగాణలో కాంగ్రెస్ అసమర్థ పాలన, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి రాజ్యమేలింది. మానుకోట, కొత్తగూడెం సభలో బీజేపీ చీఫ్ నడ్డా పక్కాగా ప్రచారం చేయాలని పార్టీ నేతలకు సూచన. కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి ఏం పొడుస్తారు, మీ కూతురు చక్రం తిప్పింది చాలదా అని కిషన్ రెడ్డి చెబుతుండే. బీజేపీలో చేరిన వెంకటేష్ నేత పెద్దిరెడ్డి. మొత్తానికైతే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిన్న కొత్తగూడెం, మహబూబాదు ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిండు. ఆయన సూటిగా అడిగిండు, కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరు అది చెప్పండి ఫస్ట్ అంటాడు. కూటమిలో మేము ఇండియా కూటమి దేశాన్ని ఉద్ధరిస్తాం అంటుండు కదా. అసలు ప్రధాని అయ్యే క్యాండిడేట్ ఎవరు, అభ్యర్థి ఎవరు అనేది స్పష్టంగా చెప్పండి. జైల్లో కొంతమంది నాయకులు కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ లాంటి వాళ్ళు కూటమికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మరి ఇట్లాంటి వాళ్ళని పెట్టుకుంటే ఎట్లా అధికారం వస్తుంది? ఇంకోటి కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి ఏం పడుస్తారు, ఢిల్లీకి వెళ్ళి నేను చేస్తా అంటాను. ఢిల్లీకి వెళ్ళి ఏం పడుస్తారు? ఈ కవిత వాళ్ళ కూతురు చక్రం తిప్పింది ఇంకా చాలదా అని కిషన్ రెడ్డి సూటిగా అడిగింది. అంటే లిక్కర్ స్కామ్ పైన ఢిల్లీలో చక్రాలు తిప్పింది కదా, ఆ చక్రాలు చాలక మళ్ళీ ఏం పోయి ఆడ చక్రాలు ఏం తిప్పుతారు, ఏం పొడిచేది ఉంది అని ఆయన అడుగుతుండ్రు. మొత్తానికి అది కూటమి నుంచి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అనేది పెద్ద ప్రశ్న. అది దేశవ్యాప్తంగా కూడా చర్చ ఉంది. ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అనేది చెప్పకుండా ఎన్నికలకు పోతే ఎట్లా ఉంటుంది అనేది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. త్వరలోనే కేసీఆర్ సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు అవుతాయట. మొత్తం 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు గడిచిన ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో. వాళ్ళ సభ్యత్వాలన్నీ రద్దు అవుతాయట, ఉండవట. ఎన్నికల తర్వాత 39 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన సభ్యత్వాలు రద్దయి ఆ పోస్టులన్నీ ఖాళీ అయితే, ఎమ్మెల్యే ఆ సీట్లు ఖాళీ అయ్యి మళ్ళీ బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉందని ఎవరు చెబుతున్నారు? మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తుండ్రు. ఎట్లా అనేది చూద్దాం. ట్యాపింగ్తోనే 39 సీట్లు గెలిచారు. త్వరలో బీజేపీలోకి హరీష్, ఎమ్మెల్యే రాజగోపాల్ చెప్తుండ్రు. ఓహో, బీజేపీలోకి హరీష్ రావు కూడా పోతాడట త్వరలో. ట్యాపింగ్ చేసి, అంటే ట్యాపింగ్ కేసు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
ఫోన్ ట్యాపింగ్ చేసే 39 స్థానాలు గెలిచారు. అక్కడున్న ప్రతిపక్ష నాయకులకు సంబంధించి అక్కడ ఓడిపోయిన అభ్యర్థుల యొక్క ఫోన్లు ట్యాప్ చేసి దొంగతనంగా గెలిచారు కాబట్టి, చట్టవిరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ చేశారు కాబట్టి ఆ గెలిచిన సీట్లు గెలిచినట్టు కాదు, అది ఫోన్ ట్యాపింగ్ వల్ల గెలిచారు కాబట్టి ఆ 39 సభ్యత్వాలు కూడా ఎమ్మెల్యేలు డిజాల్వ్ అవుతారు. వాళ్ళ యొక్క సభ్యత్వాలు ఎమ్మెల్యే పదవులు రద్దు అయితే, పదవులు రద్దు అయిన తర్వాత అక్కడ మళ్ళీ కొత్త అభ్యర్థులు నిలబెడతారు, గెలుస్తారు. కాబట్టి 39 మంది ఉండరట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయన చెప్తుండు. మరి అదేవిధంగా హరీష్ రావు బీజేపీలోకి కూడా పోతారని చెప్తున్నాడు. వన్స్ 39 మంది రద్దు కావడం జరిగితే మొత్తం రాజకీయ చిత్రమే మారిపోయే అవకాశం ఉంది. నిజంగా ఆ ఫోన్ ట్యాపింగ్ మెడ ఉచ్చుకుబడి కేసీఆర్కి కేటీఆర్కి ఆ 39 మంది ఎమ్మెల్యే పదవులు గిట్ట రద్దు అయితే మరి వాళ్ళు ఏమంటారు? త్వరలోనే దానాయందరు స్టేషన్ కనుపూరు కడియం శ్రీగారి పదవులు రద్దు అయితే ఆడ బై ఎలక్షన్ వస్తాయని వాళ్ళు అంటారు. వీళ్ళు ఏమంటారు? మొత్తం 39 మంది డిజాల్వ్ అవుతారు, అందులో దానం ఉంటారు, కడియం శ్రీగారి ఉంటాడు, అన్నిటికీ బై ఎలక్షన్స్ వస్తాయి, 39 మంది ఎమ్మెల్యే పదవులు ఓడతాయి, రద్దు అవుతాయి అని వీళ్ళు చెప్తున్నారు. ఏది నిజం అనేది చూడాలి. ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతికి సంబంధించి. సాక్షిలో ఒక వార్త ఇచ్చారు. తాగుబోతుల సంఘం రాష్ట్ర జిల్లా అధ్యక్షుడట ఆయన. అది చూద్దాం. తాగుబోతుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎక్కడనో మాకు సరిగ్గా తాగుడికి అది అందట్లేదు, బీర్లు అందట్లేదు అని ఇచ్చిండు. కింగ్ ఫిషర్ లైట్ అందుబాటులో ఉంచండి అని చెప్తుండే పాపం. డిమాండ్ ఎక్కడన్నా కూడా మంచి ఇళ్ళు దొరకట్లేదని లెటర్లు ఎత్తారు. మంచినీళ్ళు లేదా సాగునీరు రావట్లేదని లెటర్ ఇస్తారు. మొట్టమొదటిసారి మాకు మందు సరిగా అందట్లేదని లెటర్ ఇచ్చినట్టు ఆయన ఘనకార్యం చూద్దాం. మంచిర్యాల జిల్లాలో కింగ్ ఫిషర్ లైట్ బీర్లు దొరకతలేవు, కొరత తీవ్రంగా ఉంది, దీంతో మద్యం ప్రియులు ఇబ్బందులు పడుతున్నారంటూ తాగుబోతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కోట్రాగి తరుణ్ సోమవారం జిల్లా ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 18 రోజుల్లో రాష్ట్రానికి 670 కోట్ల ఆదాయాన్ని తాగుబోతుల సంక్షేమ సంఘం సమకూర్చడం ఆనందంగా ఉందట. గత 18 రోజుల్లో 670 కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వానికి ఇచ్చారట తాగుబోతుల సంఘం. కాబట్టి మాకు ఆనందంగా ఉంది, ప్రభుత్వానికి ఆదాయం ఎంత ఇచ్చినాం, కానీ మా కోరికలు నెరవేర్చండి అంటుండు. 670 కోట్ల ఆదాయాన్ని మేము ఇస్తే మమ్మల్ని పట్టించుకోవట్లేదు ప్రభుత్వం అంటుండు. ఏ విషయంలో అంటే కొన్ని రోజులుగా జిల్లాలో కింగ్ ఫిషర్ లైట్ బీర్లు ఏ లైసెన్సు ఏ వైన్స్ బార్లోనూ ఏ వైన్స్లోనూ బార్లో దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేసినట. గత కొన్ని రోజులుగా ఏ వైన్స్లో ఏ బార్లో లైట్ బీర్లు దొరకట్లేదు. లైట్ బీర్లు దొరకకపోతే ఆవేదన వ్యక్తం చేసాడు, తాగునీళ్ళు లేకపోతే ఆవేదన వ్యక్తం చేసినట్టు చేసిండు పాపం ఆయన. దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండ తీవ్రతను తట్టుకునేందుకు యువకులు మొదలుకొని పెద్దల వరకు దాహం తీర్చుకునేందుకు లైట్ బీర్లు తాగేందుకు ఇష్టపడతారని, అయితే ఆ బీర్లు దొరకపోవడంతో స్ట్రాంగ్ బీర్లు అధిక ధరలకు కొనుగోలు చేసి తాగాల్సి వస్తుందని వాపోయారు. ఇదే అదునుగా మద్యం దుకాణ వ్యాపారులు సిండికేట్ అయ్యి మందుబాబుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారని ఆరోపించారు. ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందించి జిల్లాలో సరిపడా బీర్లు అందుబాటులో ఉంచాలని కోరారు. అనంతరం స్థానిక ఐబీ చౌరస్తా నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్ర కూడా నిర్వహించాడట. ఎంత అద్భుతం చేసిండో! తాగుడు కోసం తాగుబోతుల సంఘం అధ్యక్షుడు బీర్లు దొరకాలని నిరసన వ్యక్తం చేసిండట, పాదయాత్ర చేసిండట. మళ్ళీ ఆయన ఇచ్చిన రిప్రజెంటేషన్కి ఎక్సైజ్ అధికారులు కూడా స్పందించారు. ఆయన యొక్క సమస్యను తొందరగా తీరండి, బీర్లు అన్నీ అందుబాటులో ఉంచేటట్టు చేయండి అని. ఎంత దురదృష్టం అంటే ఎటు పోతుంది వ్యవస్థ? హాస్పిటల్లో మందులు లేవని కూడా రిప్రజెంటేషన్ ఇస్తారు, సరైన టయానికి మందులు ఇవ్వట్లేదు, లేదా సరైన టయానికి తాగునీళ్ళు వదలట్లేదు, తాగునీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, తినడానికి తిండి లేవు, నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినాయి అని కూడా ఇస్తారు. కానీ తాగుబోతుల సంఘం తాగుబోతులకి మేము ఆదాయం ఇస్తుంటే మమ్మల్ని లెక్క చేయట్లేదు, లైట్ బీర్లు లేకపోవడం వల్ల స్ట్రాంగ్ బీర్లు కొనుక్కోవడానికి ఎక్కువ డబ్బులు అవుతున్నాయి, మాకు లైట్ బీర్లు సమకూర్చాలని ఆయన నిరసన వ్యక్తం చేసి పాదయాత్ర చేసి లెటర్ ఇస్తే, కంప్లైంట్ ఇస్తే అధికారులు కూడా బాగా స్పందించారు. ఇమీడియట్గా లైట్ బీర్లు అందుబాటులో ఉంచాలి అని చెప్పి స్పందించారు. ఇదే స్పందన వైద్యం విషయంలో, విద్య విషయంలో, తాగునీళ్ళ విషయంలో, సాగునీరు విషయంలో అధికారులు చూపితే బాగుంటుంది. ఇది కొత్త ఒక విచిత్రమైన వార్త అన్నమాట. వెలుగు పేపర్ చూద్దాం. పదిహేడు ఎంపీ సీట్లలో 525 మంది పోటీలో ఉన్నారట. నిన్న నామినేషన్ల ఉపసంహరణ అయింది 29వ తారీఖు. మన తెలంగాణలో 17 ఎంపీ సీట్లకు 525 మంది 525 మంది ఎంపీ అభ్యర్థులుగా అది
పార్టీలు అయితే ఇండిపెండెంట్లు అయితే మొత్తం 525 మంది 25 మంది పోటీలో ఉన్నారట. రాష్ట్రంలో ముగిసిన నామినేషన్ ఉపసంహరణ అత్యధికంగా సికింద్రాబాద్లో బరిలో 45 మంది ఉన్నారు అత్యధికంగా. ఆదిలాబాద్లో తక్కువ ఉన్నారు. అత్యల్పంగా ఆదిలాబాద్ లోక్సభ స్థానంలో 12 మంది. 12 రోజుల పాటు మరింత హోరెత్తునన్న అంటే మే 13 ఎన్నికలున్నాయి. ఇంకా 12 రోజులే టైం ఉంది. 13 ఎన్నికలు కాబట్టి ఈ 12 రోజులు ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. ఇది 525 మంది 17 ఎంపీ స్థానాల్లో పోటీలో ఉన్నట్టు. అత్యధికంగా సికింద్రాబాద్ 45 మంది, అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 12 మంది పోటీలో ఉన్నారు. దాంట్లో 3 బీజేపీ, కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్ 3 ప్రధాన పార్టీలో ఉన్నాయి. ఇంకొక 9 మంది చిన్న చిన్న పార్టీలు ఇండిపెండెంట్లు ఉన్నట్టుంది. రిజర్వేషన్లపై హీటు, కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం. బీజేపీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్ రద్దు నినాదం ఎత్తుకున్న సీఎం రేవంత్. దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు ప్రచారాస్త్రంగా మారిన అంశం. స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వలేకపోయారని రాష్ట్ర నేతలపై బీజేపీ హైకమాండ్ సీరియస్. అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేశారంటూ కాంగ్రెస్పై ఢిల్లీలో కేసు. గాంధీభవన్కు వచ్చి నలుగురికి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు. రేపు విచారణకు రావాలని ఆదేశం. గాంధీభవన్కు వచ్చి నోటీసులు ఇచ్చారు. కాంగ్రెస్ బీజేపీల పైన మాట ఇలా యుద్ధం జరుగుతుంది. రేవంత్ రెడ్డి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అంశంగా రిజర్వేషన్ల అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎత్తుకుంది. ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీలకి బీజేపీ పార్టీ మళ్ళీ గెలిస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తుందని ఒక నినాదం ఎత్తుకొని ఆ వీడియోని ఏదైతే మార్ఫింగ్ చేసి పెట్టారో అది దేశవ్యాప్తంగా ఇండియా కూటమికి ప్రచారాస్త్రంగా అయింది. దాని మీద అమిత్ షా సీరియస్ అయిందట. బీజేపీ హైకమాండ్ కూడా సీరియస్ అయింది. ఎవరి మీద? తెలంగాణ బీజేపీ నాయకుల పైన. దానిపైన స్ట్రాంగ్ కౌంటర్ ఎందుకు ఇవ్వలేకపోయారు, అసలు అది ఫేక్ వీడియో అని గుర్తించలేకపోయారు అని చెప్పి వాళ్ళపైన సీరియస్ అయ్యి ఢిల్లీలో ఉన్న పెద్దలు దాన్ని గమనించి అది ఫేక్ వీడియో అని చెప్పి దానికి కేసు పెట్టి నోటీసులు అయితే పంపించారు. ఇది మొత్తానికి నిన్న జరిగిన విషయం. ఇది ఒక వార్త. ఇంకోటి, పంట నష్టపరిహారానికి ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. దానికి సంబంధించి కూడా ఒక వార్త ఇచ్చారు. 6వ పేజీలో ఉంది. వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చేందుకు సర్కారుకు ఈసీ ఓకే చెప్పింది. ఈ ఏడాది మార్చిలో జరిగిన పంట నష్టానికి రైతులకు 15,81,00,000 నష్టపరిహారం ఇవ్వాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. దీనికి 6వ పేజీలో వార్త ఉంది, చూద్దాం. పంట నష్టపరిహారం మార్చిలో వచ్చిన వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకి నష్టపరిహారం వేయడానికి ఇది మొత్తానికి దాని డేటా కూడా సేకరించారు. గవర్నమెంట్ ఎన్యూమరేషన్ చేశారు. ఏ రైతు ఎంత ఎన్ని ఎకరాలు నష్టపోయిండు, ఒక ఎకరానికి 10,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈలోపు మార్చి 17 ఎన్నికల కోడ్ వచ్చింది. కోడ్ వచ్చిన తర్వాత ఆ కోడ్ నుంచి మినహాయింపు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి ఉత్తరం రాసింది. పంట నష్టపోయిన రైతులకి 15 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిన రైతులకి నష్టపరిహారం ఇవ్వాలి, వాళ్ళని ఆదుకోవాలి, మీరు పర్మిషన్ ఏంటంటే పర్మిషన్ ఇచ్చిందట. మొత్తానికి 15,814 ఎకరాల్లో 15,000 ఎకరాల్లో పంట నష్టం అట. 15 కోట్ల రూపాయలు 15,81,00,000 రూపాయలు రిలీజ్ చేయడానికి ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చారు. ఎకరానికి 10,000 చొప్పున పరిహారం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికల కోడ్ రావడంతో పంపిణీకి బ్రేకు. రైతుల ఖాతాల్లో మొదటి విడతగా జమ కానున్న 15,81,00,000. ఇది మొత్తానికి అకాల వర్షాల వల్ల మార్చిలో వచ్చిన ఒక 2-3 రోజులు వచ్చిన అకాల వర్షాల వల్ల 15,281 ఎకరాల పంట నష్టపోయిందని ప్రాథమికంగా నిర్ధారణ చేశారు మొదటి జాబితాలో. దానికి 15,81,00,000 ఇవ్వడానికి రెడీగా పెట్టుకున్న ప్రభుత్వం. ఎన్నికల సంఘం అనుమతి కోరింది. ఎన్నికల సంఘం కూడా అనుమతి ఇచ్చింది. కోడ్ ఉన్నప్పటికీ రైతులది కాబట్టి ఇవ్వచ్చు అని. ఇప్పుడు ఈ 15,000 ఎకరాలకు సంబంధించి రైతులకి అకౌంట్లలో జమ చేస్తారట 15,81,00,000. దాని తర్వాత రెండో విడత కూడా ఇంకో 3-4 వేల ఎకరాలు ఉంది అనేది ఒక అంచనా. వాళ్ళకు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నట్టు. మొత్తానికి అయితే పంట నష్టపరిహారానికి ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం ఒక శుభ సూచకం. ఎందుకంటే రైతులకు సంబంధించి పాపం ఇబ్బందులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇస్తే మంచిదే. ఇది వెలుగు పేపర్కి సంబంధించి. ఈనాడు చూద్దాం. సీఎం రేవంత్కు నోటీసులట. రేపు విచారణకు హాజరు కావాలని ఢిల్లీ పోలీసులు చెప్పారు. ఆయన పోనాడో 15 రోజులు టైం అడిగారు. ఇది ఒక వార్త. నెక్స్ట్ సెకండ్ పేజ్ చూద్దాం. ఏది? రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి. గోదావరి నీళ్లు తరలిస్తామంటున్న మోదీ, సీఎం భాజపా ఎంపీలు ఎందుకు స్పందించట్లేదు? కేంద్రంలో సంకీర్ణమే, నామా మంత్రి అవుతారు. ఖమ్మంలో బారాస అధినేత కేసీఆర్ చెప్పిండు. కేంద్రంలో సంకీర్ణం వస్తే నామా మంత్రి అవుతారు కాబట్టి గెలిపేయండి. యాడికి పోతే ఏ రోడ్డు కాడ పాట ఆ రోడ్డు కాడ. రేపు కరీంనగర్ పోతారు, అక్కడ కూడా వినోద్ కుమార్ మంత్రి అవుతారు, గెలిపించండి అంటాడు. ఇంకో దగ్గర పోతారు, ఇంకొక ఆయన మంత్రి అవుతారు, గెలిపించండి అంటాడు.
నువ్వు మంత్రి అయ్యేది ఎక్కడ, ఆడ సంకీర్ణం వచ్చేది ఇప్పుడు, ఆ సంకీర్ణం నువ్వు ఉండేది ఎక్కడ, నీ నీ స్థానం ఏంది? మంత్రి నువ్వు ఒకటో రెండో గెలిచే స్థాయి ఉంది ఇప్పుడు. ఒకటో రెండు గెలిచేటప్పుడు మంత్రి పదవిత్ర ఇది అయ్యేదినా? మొత్తానికి గెలవడానికి కుప్పిగంతులేసే ప్రయత్నంలో రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఉందట. మీ రాజకీయ అనిశ్చితి ఏడా లేదు, రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ అనిశ్చితి ఉంది. బిడ్డ పోయేం జైల్లో ఉంది, కొడుకును ఓడిపడుచుకోవట్లే, హరీష్ రావుని ఓడిపడుచుకోవట్లే, ఈయన తిరుగుతుండ మీదేసుకొని ఈయన కూడా ప్రజలు ఆ రేంజ్లో స్పందించట్లేదు కాబట్టి అనిశ్చితి ఉందని ఆయన ఊహించుకుంటుండు. రాష్ట్రంలో ఎట్లాంటి అనిశ్చితి లేదు. అనిశ్చితి ఉంది అని నువ్వు ముఖ్యమంత్రి ఉంటే నేను మంచిగా ఉన్నట్టు, వేరే వాడు ఉంటే అనిశ్చితి ఉన్నట్టు క్రియేట్ చేసి నామా నాగేశ్వరరావు కేంద్రంలో మంత్రి అవుతారు, గోదావరి నీళ్ళు మోడీ ఎత్తపోతాడు. మోడీ ఎత్తపోయి ఏం చేసుకుంటాడు? తాగుతాడు ఆయన. మోడీ ఎత్తపోతాను మరి నువ్వు కూడా ఉద్యమం చేయొచ్చు. ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎందుకు చేయాలి, నువ్వు ఎందుకు చేయకూడదు? 39 అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు కదా అనేది ఒకటి. ఇది వార్త ఈనాడు పేపర్కి సంబంధించి. ఐసీయూలో పనిచేయని ఏసీలు కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఇది పరిస్థితి. ఐసీయూ ఉంటే, ఐసీయూలో అంటే ప్రాణాలు కాపాడాల్సిన వార్డు అది. ఐసీయూ అంటే ఐసీయూలో కూడా జనరేటర్లో ఏసీ పనిచేయట్లేదు అన్న. ఏందది? జనరల్ ఆసుపత్రి, కరీంనగర్ జనరల్ హాస్పిటల్లో కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అత్యంత కీలక విభాగమైన ఐసీయూలో ఏసీలు పనిచేయడం లేదు. గత కొన్ని రోజులుగా పనిచేయకున్న అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారు. 2 ఐసీయూ వార్డుల్లో కలిపి మొత్తం 6 ఏసీలు ఉన్నాయి. అందులో ఒక్కటే పనిచేస్తుండటంతో చల్లదనం సరిపోవడం లేదు. గత్యంతరం లేక కిటికీలు తీసి ఫ్యాన్లు వేయడంతో వేడి గాలి భరించలేక రోగులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. 6 నెలల కిందట జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని కరీంనగర్ వైద్య కళాశాలను అనుసంధానం చేశారు. అయినా మార్పు రాలేదు. 3 ఏళ్ల నుంచి పదే దెబ్బతినడంతో మరమ్మతులు చేస్తూ వస్తున్నారు. ఇది ఎంత దారుణం! ఐసీయూలో ఏసీ పెట్టేది ఎందుకు? ఇన్ఫెక్షన్స్ కాకుండా, బ్యాక్టీరియా ఫామ్ కాకుండా, వైరస్లు రాకుండా ఏసీ పెడతారు. ఐసీయూలో తీవ్రంగా అనారోగ్యం ఉన్న పేషెంట్లు ఉంటారు. దాంట్లో ఏసీలు పనిచేయట్లేదు. ఒక్క తీసి కిటికీలు తీశారు. కిటికీలు తీస్తే ఏమైంది? బయట నుంచి వైరస్లు వస్తాయి, బ్యాక్టీరియా అవుతుంది, అంత ఇన్ఫెక్షన్స్ అవుతాయి. దానికోసమే ఐసీయూలో పెట్టేది. కరీంనగర్ లాంటి టౌన్లో ఉన్న ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఏసీలు పని చేయకపోతే పట్టించుకున్న నాదులు లేడట. మరి ఎడిపోయింది? డిఎంహెచ్ఓ గారు ఎడిపోయారు, ఆ డాక్టర్లు ఎడిపోయారు, సూపరింటెండెంట్ ఎడిపోయిండు. అంటే సామాన్య ప్రజలు చూయించుకునే హాస్పిటల్, సామాన్య ప్రజలు ట్రీట్మెంట్ చేసుకుంటారు కాబట్టి లెక్కలేనితనం అధికారులు. మరి ఇదే డాక్టర్లకు బయట క్లినిక్లు ఉంటాయి, మంచి మంచి హాస్పిటళ్ళు ఉంటాయి. వాళ్ళు మొత్తం దాని మీద కాన్సన్ట్రేషన్ తప్ప దీంట్లో చూసుకునే వాళ్ళు మనుషులు కాదు, దీంట్లో వైద్యం చేసుకునే వాళ్ళు మనుషుల కిందనే ట్రీట్ చేయరు వాళ్ళు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు ఎంత దారుణంగా ఉంటారంటే, మళ్ళీ వాళ్ళు ఏం చదువుకున్నారు, ఏం చదువు, ఏం కథ, ఏం విలువలు ఉన్నాయి, కానీ అక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేషెంట్లు లెక్కనే చూడరు. వాళ్ళు ఒక మనుషులు లెక్కనే చూడరు. వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్కి వస్తే మంచిగా గౌరవిస్తారు, మంచి ఫీజులు తప్పవచ్చు. కాబట్టి ఇది కథ. ఆడవడానికి పట్టించుకుంటూడుండా. ఇంత ఎండలు ఉన్నాయి, ఐసీయూలో ఏసీ లేదంటే ఎవడన్నా అంటే వార్త రాసేదాకా కూడా పట్టించుకోలేదంటే మరి ఏం చెప్పాలి? ఇప్పటికైనా స్పందిస్తారా లేదా చూడాలి. మార్కుల విషయమై తల్లి కుమార్తెల ఘర్షణట. మార్కులు రాలేదని తల్లి కూతుర్ల ఘర్షణ పడరట. మరి ఇది పరస్పరం కత్తిపోట్లు, యువతి మృతట. మార్కుల మాయజాలంలో చిక్కిన ఓ కుటుంబం రక్త మడుగులో విలవిల్లాడింది. తల్లి కుమార్తెల మధ్య తలెత్తిన ఘర్షణ చివరకు ఒకరి ప్రాణాలు తీసింది. పోలీసుల కథనం మేరకు కర్ణాటక మాధ్యమిక విద్య పియూసీ అని ఉంటుంది. ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ ఉందో అక్కడ పియూసీ ఉంటుంది. కర్ణాటక పియూసీ రిజల్ట్ వచ్చినట్టుంది. పరీక్షా ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. బెంగళూరులోని బసవశంకరి పోలీసు రాణా పరిధిలో నివాసం ఉండే పద్మజ మార్కులు ఎందుకు తక్కువ వచ్చాయని సోమవారం తన కుమార్తె సాహితీని ప్రశ్నించింది. సాహితీ కోపంతో కత్తి తెచ్చి తల్లిని 4 సార్లు పొడిచిందట. తల్లి కూడా కత్తి అందుకుని కుమార్తెపై ఎదురుదాడి చేసింది. తీవ్ర కత్తిపోట్లకు గురైన సాహితీ అక్కడికక్కడికే మరణించింది. రక్తస్రావంతో తీవ్రంగా గాయపడిన పద్మజను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. ఇది ఎంత అసలు ఎడిపోతుంది సమాజం? మొరాలిటీస్ లేవు. మార్కులు రాకపోతే భూమి బద్దలైతే. సంపితి కన్న కూతుర్ని కత్తిపోటుతో చంపితే ఏంది? నీ మార్కులు వచ్చి ఏం చేస్తావు, ఏం చదువుతావు? మార్కులు 1 తక్కువ వచ్చినాయి, ఫెయిల్ అయినా ఒకళ్ళు ఏం కొంపల మునిగేది ఉంది? ముందు మనిషి భూమి మీద బతకాలి కదా. ఏంది పిచ్చి, మార్కులు పిచ్చి? పేరెంట్స్ కూడా గమనించాలి. ఇవాళ ఎస్ఎస్సి రిజల్ట్ ఉంది, 10th క్లాస్ మన రాష్ట్రంలో.
ఈ మార్కులు రాలేదని పేరెంట్స్ పిల్లలపైన ఒత్తిడి చేసి ఏదో మార్కులు వస్తేనే గొప్ప అయినట్టు, మార్కులు వస్తేనే జీవితంలో బతకగలిగినట్టు, మార్కులు వస్తేనే భూమి మీద మంచోడైనట్టు ఈ ఈ వాతావరణం ఉండొద్దు. మార్కుల కంటే మానవత్వం ఉండాలి. మార్కుల కంటే మానవ విలువలు ఉండాలి. మార్కుల కంటే నైతిక విలువలు ఉండాలి. అయి నేర్పాలి పిల్లలకి. పిల్లలకి ఏం నేర్పుతుండ్రు ఇవాళ పేరెంట్స్? మార్కులే ప్రధానం. వాడు సైకో గాని, మానవత్వం లేకపోయినాయి, హ్యుమానిటీ లేకపోని, నైతిక విలువలు లేకపోయినా, ఏ విలువలు ఉన్నాయి లేకపోయినాయి, కానీ మార్కులు వస్తే చాలు. ఏంది ఆ మార్కులు? ఏం చేసుకుంటారు మార్కులు? కన్న తల్లి మార్కులు రాలేదని ఘర్షణ పడితే కూతురు కత్తి తీసుకొని వచ్చిందంటే ఏం పెంపకం అది? కూతురు కత్తి తీసుకొని వచ్చే పెంపకం మీరు పెంచారంటేనే అది ఒక దరిద్రమైన పెంపకం. మార్కులు రాలేదని మీరు ఎట్లయితే అడుగుతున్నారో మీ సైకోతనం అక్కడనే బయటపడుతుంది. మీరు అడిగితే కత్తి తీసుకొని వచ్చి పొడిచే రేంజ్లో ఉందంటే మీ మధ్య ఏ స్థాయిలో ఘర్షణ ఉంది, మీరు ఏం విలువలు నేర్పారు, ఏం వ్యవస్థ నేర్పారు, ఏం కల్చర్ నేర్పారు అనేది అర్థమవుతుంది. ఇది చాలా విచారకరం. కాబట్టి పేరెంట్స్ కూడా గమనించాలి. ఎస్ఎస్సి కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, చదువు నేర్పాల, సంస్కారం నేర్పాల, సమాజంలో ఎట్లా బతకాలని నేర్పాలి. కానీ మార్కులు అని పిల్లల్ని వేధించి పిల్లల యొక్క మనసులు గాయాలు చేసి పిల్లలు సమాజంలో ఒక చెడు కోణంలో వెళ్ళే అవకాశాన్ని క్రియేట్ చేసేది మొట్టమొదటిగా పేరెంట్స్ అనేది అర్థమవుతుంది. పేరెంట్స్, ప్రైవేట్ విద్యా సంస్థలు వాళ్ళు ఒక యంత్రాలు లెక్క క్రియేట్ చేస్తున్నారు. అది కాదు చేయాల్సింది. మార్కులతో పాటు మానవత్వం, మార్కులతో పాటు మానవ సంబంధాలు, మానవ విలువలు నేర్పాలి. మానవ విలువలు మంటగలుగుతున్నాయి, మార్కులు పైకి వస్తున్నాయి. మార్కులకి అత్యంత ప్రయారిటీ ఇస్తున్నారు. మొత్తం మీద సమాజం అటుంది. కాబట్టి అది మారాలి. కత్తిపోటుతో పొడుచుకొని సచ్చే కాడికి తల్లి బిడ్డ అంటే ఇక ఏం సంబంధాలు ఉన్నట్టు, ఏమి వ్యవస్థ, ఏం కల్చరు అనేది మనకు అర్థం. బెంగళూరులో అట పీఈసీలో రిజల్ట్లో తక్కువ మార్కులు వచ్చినాయని తల్లి తిట్టిపోసిందట. తిట్టిపోసేదానికి కోపం వచ్చి కత్తి తీసుకొని వచ్చి 4 సార్లు పొడిచిందట తల్లిని. మళ్ళీ తల్లి ఆ కత్తి తీసుకొని బిడ్డను పొడిచింది. విచక్షణ మర్చిపోయి మార్కుల కోసం ఈ రకంగా చేయటం అనేది దారుణం. మార్కుల విషయం మార్కులు మంట కలిసినా పర్లేదు కానీ జీవితాలు మంట కలుతున్నాయి. ఆ మార్కుల కోసం పోయి జీవితాల మంట కలుపుకునే కార్యక్రమం చేసుకోవటం వల్ల జీవితాలు, ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి వచ్చాయి. ఎందుకు? ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.